వ్లాగ్స్ ఛానల్స్లో ఏం పోస్ట్ చేయాలో ఎలా డిసైడ్ అవ్వాలి? రోజు వండుకోవడం తినటం కాకుండా ఇది యాక్చువల్గా నేను ఎప్పుడో నోట్ చేసుకున్న క్వశ్చన్ అండి. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకళ్ళే అడుగుతున్నారు రిపీటెడ్గా. అండ్ ఇంతకు ముందు కూడా అడిగేవాళ్ళు, వ్లాగ్స్ ఏం పెడతాము, ఎంతసేపు ఇలా వండుకుని తినే వీడియోసే కదా, లేకపోతే జస్ట్ నార్మల్ ఇంట్లో పనులు ఇవే కదా షేర్ చేస్తాము, మార్నింగ్ రొటీన్ ఇవే కదా, ఇంకేం షేర్ చేయొచ్చు అనేసి అడుగుతున్నారనమాట. ఇదేంటంటే ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా వీడియోస్. సో ఆ వీడియోస్ చూసి ఇదేముంది ఊరికే రోజు ఎంతసేపు ఏం పెడతామో అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. అసలు చాలా రకాలు పెట్టొచ్చండి. మీరు అసలంటూ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకే బోల్డెన్ ఐడియాస్ వస్తాయి. మనం స్టార్ట్ చేయనంతకాలం మనకి ఏమి అంటే ఇదే ఆలోచనలో ఉంటాం. అసలంటూ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తారు, చేసిన తర్వాత రీచ్ రాదు, టైం పడుతుంది, బట్ వచ్చే వరకు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో డైలీ రొటీనో ఏదో ఒకటి ఇలా పోస్ట్ చేస్తూ ఉంటే స్లోగా వ్యూస్ పెరుగుతాయి, కామెంట్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఆ కామెంట్స్లో నుంచే మీ వీడియోస్ రావాలి. ఎందుకు? ఆ కామెంట్స్ ఆడియన్స్ రాస్తున్నారు కదా. సో దాన్ని బట్టి మీరు ఆ వీడియోస్ చేశారనుకోండి, వాళ్ళు చూస్తారు కదా. సో అలా ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం అది చేయగలిగితే గ్యారంటీగా వ్యూస్ వస్తాయండి. అండ్ పోల్స్ పెట్టొచ్చు. మీకు కమ్యూనిటీ ట్యాబ్ వచ్చిన తర్వాత పోల్స్ అయితే పెట్టొచ్చు అనమాట. అంటే మీరు మా ఛానల్లో ఏం కంటెంట్ చూడాలనుకుంటున్నారు, ఇట్లా ఏదో ఒకటి అడిగితే మీరు మీ ఆప్షన్స్ కూడా ఇచ్చారనుకోండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా మీ ఆడియన్స్ ఏం పెట్టాలనుకుంటున్నారు ఏంటి అనేది. వ్లాగ్స్ విషయంలో మాత్రం మీరు ఏం పెట్టినా సరే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెట్టండి. ఊరికే ఏదో అందరూ పెట్టినట్టుగానే కాకుండా కొంచెం ఏదైనా యూస్ఫుల్గా పెట్టారనుకోండి, మీకు అప్పటికప్పుడు వ్యూస్ రాకపోవచ్చు, బట్ తర్వాత అయినా ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఆ వీడియోలో కనుక కంటెంట్ ఉంటే వీడియోస్ షేర్ చేసుకుని కూడా చూస్తూ ఉంటారు వాట్సాప్లో వాటిల్లో. ఊరికే వండుకుని తినే వీడియోస్కి ఏముంటుంది చెప్పండి, అప్పటికప్పుడే కానీ తర్వాత ఏమి ఉండవు వాటికి వ్యూస్. వ్లాగ్స్ పెట్టేవాళ్ళు ట్రావెల్ వ్లాగ్స్ పెట్టొచ్చు, లేదా షాపింగ్ వ్లాగ్స్ పెట్టొచ్చు, లేదంటే మీరు కొన్న హాల్ వ్లాగ్స్ ఉంటాయి కదా అవి పెట్టొచ్చు. వ్లాగ్స్ అంటే ఏంటి, ఇంకా ఆల్ ఇన్ వన్ అన్నట్టు కదా. సో ఏదైనా మీరు ఏం చేస్తారు అనేది హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. అండ్ బ్లూపర్స్ పెట్టొచ్చు, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ పెట్టొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఛానల్ పాపులర్ అయిందనుకోండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఆ తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ కామెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. సో ఆ క్వశ్చన్స్ అన్ని తీసుకుని మీరు జస్ట్ ఆన్సర్స్ లాగా చేయొచ్చు. అలాగే ఈ అవుట్ఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీవి చూపించచ్చు. అవన్నీ ఆల్రెడీ చేస్తున్నారనుకోండి. వ్లాగ్స్ ఛానల్ అంటే ఎట్లాగో అన్నీ పెట్టొచ్చు కాబట్టి సో మీరు డిఐవైస్ చూపించచ్చు, లేదంటే జ్యువెలరీ కలెక్షన్ చూపించచ్చు. ఇట్లాంటివన్నీ ఇలా రకరకాలు చాలా పెట్టుకోవచ్చు అండి. మీరు ఒకటి పోస్ట్ చేశారంటే ఆ కామెంట్స్లో తెలుస్తాయి మీకు ఏ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అనేది. అప్పుడప్పుడు రెసిపీస్ పోస్ట్ చేయొచ్చు. ఏదన్నా కొత్త రకం రెసిపీ మీకు తెలిసిందనుకోండి, అది హ్యాపీగా వీడియో తీసి పెట్టుకోవచ్చు కదా. అండ్ హౌస్ ఆర్గనైజింగ్ పెట్టచ్చు. హౌస్ ఆర్గనైజింగ్లోనే చాలా రకాలు పెట్టుకోవచ్చు అండి. అసలు కిచెన్ వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఇట్లా. అండ్ టిప్స్ మనకి చాలా రకాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఫాలో అవ్వేవి ఇప్పుడు అందరికీ తెలియాలని ఏమీ లేదు కదా. సో మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది మీరు వీడియోలో చూపించచ్చు. అది కనుక నచ్చిందనుకోండి, ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఛానల్ని కూడా. అండ్ ఇక్కడ ఇంకోటి, మీకు మాత్రమే ఉండే స్కిల్ ఉంటుంది ఏదో ఒకటి. అంటే మీరు చేయగలిగింది గ్యారంటీ మీకు ఏదో ఒకటి ఉంటుంది, కానీ అది ఇంకా బయటపడలేదు. అది ఎలా బయటకు తీసుకురావాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే ఆ స్కిల్ని బట్టి మీరు వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ రివ్యూస్ చేయొచ్చు. ప్రోడక్ట్ రివ్యూస్ అంటే మీరేం కొత్తగా కొనవసరంలా, మన ఇంట్లో ఉండే ప్రోడక్ట్స్ని రివ్యూ చేయొచ్చు. ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది అందరికీ కామన్ అయిపోయింది కదా. మీరు వాడే వాషింగ్ మిషన్ని రివ్యూ చేయొచ్చు. అలాగే దాన్ని క్లీన్ చేసే విధానం చేయొచ్చు. ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో అవన్నీ బోల్డ్ రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో. సో అవన్నీ రివ్యూ చేయొచ్చు, ఏదైతే ఆడియన్స్కి యూస్ఫుల్ అవుతాయో. సో అలాంటివన్నీ కూడా రివ్యూలు చేసి పెట్టొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఊరికే చేయమన్నారు కదా అనేసి ఊరికే చూపించి చేసేయడం కాదు, దాని గురించి పూర్తిగా తెలుసుకుని చేయాలి. ఏదైనా ఇప్పుడు వీడియో ఓపెన్ చేసి చూసారు ఆడియన్స్ అంటే వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలి కదా. ఏదో ఒకటి మన వ్యూ కోసం పెట్టుకోకూడదు. అలా పెడితే ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ రారు, మేబీ వ్యూస్ వచ్చినా అది ఓన్ చేసుకోరు ఆడియన్స్. ఏదో చెప్పారులే అనుకుంటారు. అదే మీరు మంచిగా చెప్పారనుకోండి, సో అప్పుడు వాళ్ళు మన ఓన్ చేసుకుంటారు, ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఎలా చెప్పారు అనే దాన్ని బట్టి కూడా మనకి సబ్స్క్రైబర్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ టిప్స్ బోల్డ్ రకాలు చెప్పొచ్చు. కిచెన్ టిప్స్ చెప్పొచ్చు, ఇంకా
ఇది హ్యాక్స్ అంటే లైక్ క్లీనింగ్ హ్యాక్స్ ఉంటాయి కదా, మీకు ఏదన్నా తెలుసు అనుకోండి వాటిని చెప్పొచ్చు. లేదా మీకు తెలియపోయినా మీరు ఏదన్నా నెట్లో చూసినా కూడా దాన్ని మీరు వీడియో రికార్డ్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఆ టిప్స్ ఏదో మీరు చేశారు ఆల్రెడీ, ఏదన్నా వీడియోలో చూసి చేశారు, మీరు చేసుకుని పెట్టుకోవచ్చు. అదేమి రీయూజ్డ్ అవ్వదు. అండ్ వాళ్ళు మీ మీద స్ట్రైక్ వేసే ఇది కూడా ఏం ఉండదు, అలా ఏం ఉండదు. హ్యాపీగా చేసుకోవచ్చు అలాంటి వీడియోస్. అలాగే ఇంకా మనీ సేవింగ్ టిప్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వ్లాగ్స్ అంటే జనరల్గా ఈ లేడీసే చేస్తూ ఉంటారు కదా, సో మీరు చేసే సేవింగ్ టిప్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే వ్లాగ్స్ అంటే జస్ట్ ఊరికే పొద్దున్న లెగవడం, మొత్తం షూట్ చేసుకోవడం, పెట్టడమే అనుకుంటున్నారు. అది వ్లాగ్ కాదండి. నాకు తెలిసి ఏదో ఊరికే సరదాగా పెట్టినట్టు అది అంతే. దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు, కానీ అవే చూస్తున్నారు జనాలు. అది మనం మార్చాలి. అందరూ అదే పెడుతున్నారని మనము అదే ఫ్లోలో కొట్టుకుపోతే ఇంకా డిఫరెంట్ ఏముంటుంది చెప్పండి. మంచిగా చేయండి వీడియోస్, అదే నేను చెప్పేది. అండ్ ఇప్పుడు గ్రాసరీస్ ఉంటాయి, గ్రాసరీస్ లిస్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా పెట్టొచ్చండి. సో ఏదైనా కూడా వ్లాగ్స్ అయినా ఏదైనా సరే మనం యూజ్ఫుల్, ఆడియన్స్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ పెడితేనే మన ఛానల్ ఎక్కువ కాలం యూట్యూబ్లో నిలబడుతుంది. సో అది నేను చెప్పదలుచుకున్నది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.